పరిశ్రమలో భద్రతా చర్యల్లో సంబంధిత శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయా? పరిశ్రమలో తనిఖీలు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు పరిశ్రమల్లో కార్మికులు భద్రతా లోపాలు బయటపడుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో ప్రధానంగా బొల్లారం కానీ పాషమైలారం కానీ అక్కడ హత్నూరా సైడ్ కానీ మొత్తం మీద సంగారెడ్డి జిల్లాలో తరచుగా ఈ రసాయన పరిశ్రమల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధానంగా ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. గత కొద్ది నెలల క్రితం ఎస్బీ ఆర్గానిక్స్ హత్నూరా మండలంలో ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి దాదాపు 5గురు మృతి చెందడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజన్ జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని విచారణ కమిటీని కూడా ప్రభుత్వం వేసింది. ఆ విచారణ కమిటీలో వాళ్ళు చెప్పిన ఫైండింగ్స్ ఏంటంటే అక్కడ ఏదైతే ఆ రియాక్టర్ మెయింటెనెన్స్ చేస్తున్నారో అక్కడ నిపుణులైన పనివారును పెట్టలేదు. అదేవిధంగా మెయింటెనెన్స్ సరిగా ఉండడం లేదు. రియాక్టర్ని సరిగా నిర్వహణ లోపాలు స్పష్టంగా కనబడుతున్నట్టు ఆ కమిటీ రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి దగ్గర అంటే నిర్వహణ లోపం, ప్రమాదం జరిగిన తర్వాత వచ్చిన కమిటీ అధికారుల కమిటీ నిర్వహణ లోపం ఉందని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద వ్యవస్థలతో కూడుకుంది, ఇంత పెద్ద కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలు నడుస్తున్నప్పుడు పీరియాడికల్గా అక్కడ తనిఖీలు జరగట్లేవు అనేది అర్థం కావట్లేదు. ఈరోజు ఆ తాజాగా ఏదైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ బాయిలర్స్ అధికారులు కానీ అక్కడ ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ వీళ్ళందరూ కూడా తరచుగా పరిశ్రమలను అసలు తనిఖీలు చేస్తున్నారా లేదనేది ఒకటి ప్రశ్నార్థకమైన అంశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మండే రోజు జరిగిన సిగాచి పరిశ్రమ పేలుల్లో సైతం పరిశ్రమ నిర్లక్ష్యం కష్టంగా యజమాని నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. కనీసం ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇప్పటి వరకు సిగాచి పరిశ్రమకు ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి లేదు అనేది చాలా ఆశ్చర్యకంగా అనుమానాస్పదంగా దావిస్తుంది. అంటే ఇక్కడున్న ప్రభుత్వ వ్యవస్థ లాంటి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఎంతవరకు తనిఖీలు చేస్తున్నాయి, అసలు పరిశ్రమలకు అనుమతి లేకుండానే ఏ విధంగా వాళ్ళు పర్మిషన్లు జారీ చేస్తున్నారు, లేకపోతే పర్మిషన్లు రెన్యువల్ చేస్తున్నారు అనే విషయంలో అర్థం కాలేదు. ఒకవేళ ఫైర్ సేఫ్టీ అలారమ్స్ ఉంటే ఆటోమేటిక్గా హీట్ అనేది జనరేట్ అవుతున్నప్పుడు హీట్ అలారమ్స్ ఉంటాయి. హీట్ ఇంత ఎక్కువగా జనరేట్ అవుతుందని అలారమ్స్ మోగుతాయి. దాంతో అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా హీట్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసే వ్యవస్థలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ముందస్తుగా అక్కడ ఉన్న కార్మికుల్ని సిబ్బందిని అలారం చేసే యూనిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆ ఫైర్ సేఫ్టీ సంబంధించిన అంశాలు ఇవన్నీ ఏమీ లేకుండా కూడా ఆ పరిశ్రమ ఇంత పెద్ద పరిశ్రమ నడుస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా అక్కడున్న ఆ మెయింటెనెన్స్ లోపం కూడా స్పష్టంగా కనబడుతుందని అక్కడున్న అధికారులు ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ తనిఖీలు ప్రమాదం జరిగిన తర్వాత ఇవన్నీ బయటపడుతున్నాయి. కానీ ప్రమాదానికి ముందు కొన్ని వందల వేల పరిశ్రమలు ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో తరచూ అధికారులు కనుక తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా అనేది కార్మిక సంఘ నాయకులు కానీ కార్మికులు కానీ చెప్తున్నారు. ఏదో ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే జరిగిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం కారణము ఇలాంటి లేవు అని చెప్పే బదులు ప్రమాదం జరిగే ముందు అన్ని పీరియాడికల్గా ఒక పద్ధతి ప్రకారంగా ఆ లోపం లేకుండా లోపభూయిష్టంగా కాకుండా ఒక స్పష్టంగా తూతు మంత్రం కాకుండా నిజంగా కూడా అట్లాంటి విచారణ చేస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు కదా అనేది ఇక్కడ మెజారిటీగా కార్మిక సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారో ఆయన కూడా స్పష్టంగా ఒకటి చెప్పడం జరిగింది. ఇక్కడున్న అధికారులు కాకుండా కొత్త అధికారులను వేయండి. దీనికి సంబంధించి బాయిలర్స్ కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ మిగతా దానికి సంబంధించిన పరిశ్రమ తనిఖీల అధికారులందరినీ కూడా కొత్త వాళ్ళని వేయండి. అలా కొత్త వాళ్ళని వేయడం ద్వారా నిజమైన రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఈ ప్రమాదాలు ఈ వరుస ప్రమాదాలు చూపిస్తున్నా అంటే మొత్తం ప్రమాదం జరిగిన తర్వాత దానికి సంబంధించి ప్రికాషనరీ మెథడ్స్ ఆడి అదేవిధంగా అక్కడ ఇందుకోసం ఈ నెగ్లిజెన్స్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్పే బదులు అసలు ప్రమాదమే జరగకుండా తరచుగా ఆ యంత్రాంగాలు ఉన్నాయి. అటు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నారు, అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా మిగతా ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఒక ఖచ్చితమైన తనిఖీలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా అనేది అందరి నుండి వినబడుతున్న మాట. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం లేకుండా చాలా క్రమపద్ధతిగా ఖచ్చితంగా ఒక స్టిపులేటెడ్ టైంలో తనిఖీలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని అందరూ చెప్తున్న మాట. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, యోగానంద్ రెడ్డి, HM TV, పటాన్చెరు నుండి.